హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి సండే స్పెషల్ చికెన్ ఫ్రై చేశాను. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా వాటర్లో 4 సార్లు కడగండి. కడిగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి పడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఎలా వచ్చిందో కామెంట్లు చెప్పండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఇంకా 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసుకోండి. మీడియం మంట మీద కుక్ చేయండి 10 నిమిషాలు. చికెన్ అంతా వేసిన తర్వాత ఒకసారి అట్లా గంటతో కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మీడియం మంట మీద కుక్ చేయండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది చికెన్కి పడుతుంది కదండి, చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే, చేసిన వాళ్ళైతే లైక్ చేసి చూసేయండి వీడియోని. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత ఆయిల్ చూడండి ఎలా పైకి తేలిందో. ఆయిల్ కొంచెమే వేసానండి నేను చికెన్ ఫ్రై. చూసారు కదా, చికెన్ అంతా బాగా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. మసాలా చూడండి ఎంత బాగా పట్టిందో, ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా. ఇప్పుడు చికెన్ కొంచెం పక్కకు అనేసి 2-3 పచ్చిమిరకాయలు, ఒక ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 4-5 పచ్చిమిరకాయలు వేసాను. మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోండి, స్పైసీ కావాలంటే. నేనైతే కొంచెం వేసానండి, ఎందుకంటే మాది కారం కొంచెం ఘాటుగా ఉంటుంది కదా. ఇంకా ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసానండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టేసేయండి. ఎందుకంటే ఆనియన్ పచ్చిమిరకాయలు కొంచెం మగ్గాలి కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కనుక మనకు తినేటప్పుడు తెలుస్తుంది కదా. ఇంకా మూత పెట్టేసిండి ఒక 5 నిమిషాలు అలాగా. 5 నిమిషాల తర్వాత తీసి చూడండి ఒకసారి, అడుగును మాడుతుందో లేదో చెక్ చేసుకోండి మధ్య మధ్యలో. ఎందుకంటే ఫ్రై కదండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారు కదా, గోల్డ్ కలర్లో వచ్చేసింది. చూసారు కదా, ఫ్రై అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలపండి. కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం ఫ్రై కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాం కదా, మరీ మసాలాలు ఎక్కువ వాడకూడదు కదండి. నేను 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసాను. లాస్ట్లో కొంచెం కొబ్బరి వేసానండి. కొబ్బరి వేస్తే ఆ ఫ్లేవర్ భలే ఉంటుందండి చికెన్ ఫ్రైలోకి, ఆ టేస్టే వేరేగా వస్తుంది. అవన్నీ వేసేసి ఒకసారి అట్లా కలిపేసేయండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఆల్మోస్ట్ ఎంత కలర్ఫుల్గా ఉంది, గోల్డ్ కలర్లో వచ్చి ఎంత బాగా కుదిరిందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుందాం. కరివేపాకు ఇప్పుడు వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుందండి. నేనైతే పచ్చి కరివేపాకు ముందే కడిగి పెట్టుకున్నానండి. శుభ్రంగా కరివేపాకు కడిగి వేసుకోండి, ఎందుకంటే దుమ్ము దుమ్ము ఉంటుంది కదా కరివేపాకు మీద. కొంచెం కొత్తిమీర కూడా వేసేసి అట్లా కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకోండి. చికెన్ ఫ్రై రెడీ. చూడండి ఎంత చక్కగా కుదిరిందో. వావ్, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. చికెన్ ఫ్రై రెడీ. ఎప్పుడెప్పుడు తిందామని వెయిటింగ్ అండి. ఎందుకంటే చికెన్ చేసిన రోజు కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది, త్వరగా కూడా అవుతుంది కదండి. ఫుల్గా ఆకలి అవుతుందండి. ఇంకా చికెన్ ఫ్రై చేసేసాను కదా, ఇప్పుడు బగారా రైస్ చేసుకుందాం రండి. చాలా త్వరగానే అయిపోతుందిలేండి బగారా రైస్. నేను చాలా సింపుల్గా చేస్తానండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ దినుసులన్నీ వేసుకోండి. 2-3 పచ్చిమిరకాయలు, ఒక ఆనియన్ వేసి బాగా కలపండి. అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసి 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నది వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ వేసేసుకోండి. నేను 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, ఎందుకంటే ఒక 10 నిమిషాల ముందే బగారా రైస్ నానపెట్టుకున్నాను కదా. ఇంకా వాటర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది కదా. కొంచెం ఫ్లేవర్ కోసం ధనియాల పౌడర్ వేసానండి 1 టీ స్పూన్. అవన్నీ వేసి అట్లా కలిపేసేయండి. చూశారు కదా, వాటర్ అంతా బాగా తెరులుతున్నాయి కదా. ఇప్పుడు ముందే నానపెట్టుకున్న బగారా రైస్ వేసేద్దామండి. నేను 10 నిమిషాల ముందే నానపెట్టుకున్నానండి. చాలా త్వరగానే కుక్ అవుతుందండి, ఎందుకంటే మనం కొలతల ప్రకారం వాటర్ వేసాం కదా. మీడియం మంట మీద కుక్ చేసేయండి. ఇంకా అదే 10 నిమిషాలు అలా మీడియం మంట మీద కుక్ చేయండి. బగారా రైస్ అయిపోతుంది. చాలా త్వరగానే కుక్ అవుతుందండి. ఇలా సింపుల్గా చేసుకోండి, హడావుడి లేకుండా చాలా బాగుంటుందండి. ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. నేనైతే అది చూసేసరికి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. కొంచెం నీరు ఉంది కదా, ఒక 5 నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయటమేనండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కుదిరిందో, చాలా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందండి బగారా రైస్. చాలా బాగుంది, ఫ్లేవర్ కూడా అదిరిపోయింది. ఇంకా చికెన్ ఫ్రై బగారా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
సండే స్పెషల్ చికెన్ ఫ్రై విత్ బగారా రైస్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా కొత్తగా ఉంటుంది. నేను ఎప్పుడు వేయలేదండి చికెన్ ఫ్రైలో కొబ్బరి, ఇప్పుడు వేసాను. చాలా బాగుందండి టేస్ట్ కూడా. అదొక వేరే టేస్ట్ అండి, చాలా అదిరిపోయింది. చూసారు కదా గోల్డ్ కలర్లో వచ్చి ఎంత బాగా కుదిరిందో చికెన్ ఫ్రై. ఛానల్ని ఫాలో చేసేయండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలాగుందో నాకు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.